ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ని లోయలో తోసేసి కాబోయే భార్య దారుణంగా చంపేసిన విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆ చనిపోయినటువంటి కేతన్ అగర్వాల్ వీడియో వైరల్ అవుతోంది. తన చివరి వీడియో, ఆయన ఒక ఫంక్షన్లో చాలా సంతోషంగా సరదాగా కనిపించినటువంటి వీడియో. ఇక్కడ చూడండి, ఎంత సంతోషంగా ఎంత ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడో, ఫ్యామిలీ ఫంక్షన్లో ఎంత ఆనందంగా గడుపుతున్నాడో. తన చివరి వీడియో ఎంత ఆనంద క్షణాలు అనుభవిస్తున్నాడో చూడండి. తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంత అద్భుతంగా ఆయన డ్యాన్స్ చేస్తూ ఎంత సంతోషంగా కనిపించాడు ఈ వీడియో. సో ఈ వీడియోని పోస్ట్ చేసింది ఎవరంటే, ఇక్కడ ఒక గాయని, ఒక సింగర్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ చూడండి, రీతు శర్మ, ఈమె సింగర్. వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఫంక్షన్స్లో రెగ్యులర్గా పాటలు పాడుతూ ఉంటుందంట. ఆమె కేతన్ని తలుచుకుంటూ ఈ వీడియో పోస్ట్ చేయడంతో ఈ వీడియో అనేది వైరల్గా మారింది. ఆమె ఆ పోస్ట్లో ఏం చెప్పింది, ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా గడుపుతున్నాడు చూడండి కేతన్ అగర్వాల్. మన మధ్య ఈరోజు లేడు అంటే నిజంగా నాకు బాధ కలుగుతోంది. ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్లో నేను పాటలు పాడుతూ ఉండేవాడిని, కానీ ఆ రోజు చాలా బాగా మాట్లాడాడు కేతన్ అగర్వాల్. చాలా సంతోషంగా నాతో మాట్లాడాడు. ఒకటికి 2 సార్లు భోజనం చేశారా, భోజనం చేసి మాత్రమే వెళ్ళండి, మీరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు, తర్వాత వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి చాలా చక్కగా మాట్లాడాడు, చాలా గౌరవంగా మాట్లాడాడంట. అవన్నీ కూడా గుర్తు చేసుకుని ఆమె కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ సింగరే రితు శర్మ. ఆమె పోస్ట్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం పోస్ట్ చేసిన తర్వాత కేతన్ అగర్వాల్ చివరి వీడియో అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సియా అగర్వాల్ ఎవరైతే చంపేశారో, కేతన్ అగర్వాల్ని లోయలో తోసేసి ఎవరైతే చంపారో ఆ సియా అగర్వాల్ ఇందులో లేదండి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ అందరూ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఇలా ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారు, కానీ ఆమె మాత్రం లేదు. ఆమె ఎందుకు లేదు, ఆ టైంలో ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. నాకు తెలిసి ఆ సియా గోయల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా చేతన్, వాళ్ళిద్దరూ కలిసే కదా ఇతన్ని చంపేసింది. వాళ్ళిద్దరూ కలిసే ప్లాన్ చేసుకుని రోజుల తరబడి రిహార్సల్స్ చేసుకొని అక్కడ లోహగఢ్ ఆ కోట దగ్గరికి తీసుకెళ్ళి ఎత్తైన ప్రదేశం చూసుకొని కేతన్ అగర్వాల్ని తోసేసి చంపేశారు కదా. ప్లాన్ చేసుకుంది వాళ్ళిద్దరే. మరి ఈ టైంలో వీళ్ళు వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ అత్తమామలతో కేతన్ అగర్వాల్ ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ టైంలో మరి సియా గోయల్ ఎక్కడుందో చేతన్తో డ్యాన్స్ చేస్తుందేమో, ఆమె వేరే ఇంకెక్కడో డ్యాన్స్ చేస్తున్నట్టుంది. అందుకే ఈ ఫంక్షన్లో అటెండ్ కాలేదు. కానీ చాలా బాధాకరమైన విషయం చూడండి, ఎంత సంతోషంగా ఎంత ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. అంటే అతని కళలో కనిపిస్తోంది, నేను కోరుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయిందండి సియా గోయల్కి కేతన్ అగర్వాల్కి. ఈ వీడియో మే నెలలో మే 7వ తారీఖు అనుకుంటా. ఈ వీడియో ఒక ఫంక్షన్లో వీళ్ళు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. నవంబర్లో పెళ్లి పెట్టుకున్నారు. నవంబర్లో పెళ్లి కూడా ఎంతో అద్భుతంగా ఉదయపూర్ ప్యాలెస్లో బుక్ చేశారు. ఆ ప్యాలెస్ను బుక్ చేశారు. 17 కోట్ల రూపాయలు అండి పెళ్లి కోసం. అక్కడ పెళ్లి చేయడం కోసం ప్యాలెస్ కోసం 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. 2 చార్టర్డ్ ఫ్లైట్స్ ఇక్కడ పూణే నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అక్కడికి తీసుకెళ్ళడానికి ఎంత అద్భుతంగా వాళ్ళు పెళ్ళి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 600 కోట్ల రూపాయలకి ఒకే వారసుడు కదా. సో అంత అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారు, ఎందుకంటే అంత ప్రేమ ఉంది. గతంలో కూడా కొన్ని వీడియోలు మనం చూసాం. సియా గోయల్కి ఖరీదైన గిఫ్ట్స్ ఎన్నో ఇచ్చాడు. అంటే గిఫ్ట్స్ పక్కన పెడితే తన కళ్ళలో చాలా ప్రేమ కనిపిస్తుంది. సియా గోయల్ నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం అన్నట్టుగా ఆయన సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చి ఎంతో ప్రేమను చూపించాడు. కానీ ఆ సియా గోయల్ ఏం చేసింది, నిర్దాక్షిణ్యంగా నీ ప్రేమ లేదు, తొక్కలేదు, నాకు చేతనే కావాలి, చేతన కోసం నేనేమైనా చేస్తా అని చెప్పి ఇతన్ని లోయలో తోసేసి చంపేసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు కదా, రోజుకు ఒక కొత్త వాస్తవం బయటకు వస్తుంది. ఎలా ప్లాన్ చేశారు, ఎట్లా చంపారన్నది కూడా చెప్తున్నారు. కేతన్ అగర్వాల్ గతంలోనే ₹1 కోటి ఇచ్చాడంట. ఆ అమ్మాయికి ₹1 కోటి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఆమె అడిగిందంట, నాకు ఖర్చులు ఉంటాయి కదా, పెళ్ళంటే ఎన్నో షాపింగ్లు చేయాలి, అది ఇది చెప్పి మాయమాటలు చెప్పి ₹1 కోటి తీసుకుని ఆ చేతన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడికి ఇచ్చిందంట. ఇదంతా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తుంది కాదు. అంటే అమ్మాయిలు ఎంత క్రిమినల్ మైండ్తో తయారైపోయారు చూడండి. వాడంటే ఇష్టం లేదు,
బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవాలి, బాయ్ ఫ్రెండ్తోనే ఉండాలి, మరి ఇతని దగ్గర నటించి ఇతన్ని చంపే వరకు వచ్చిందంటే ఎంత క్రిమినల్ మైండ్ సెట్తో ఆలోచించి చూడండి. చూడండి ఎంత ఎంత ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి, జీవితం మీద ఎన్ని కళలు పెట్టుకున్నాడు చూడండి. అది ఇతని కళలన్నీ కూడా ఒక్కసారిగా ఆ కోట దగ్గర తుంచేసింది. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ సియా గోయల్ ఈ కేతన్ని తోసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. ఇది పోలీసులు ముందున్నటువంటి అసలైన సవాల్. ఎందుకంటే అక్కడ పోలీసులకు ఆధారాలే కావాలి. ఎలా చనిపోయాడు, నేను తోసేశాను, నేను చంపేశాను అని చెప్పి అది పోలీసులు రుజువు చేయడానికి లేదు కదా. ఎవరు చూడలా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, ఎవరైనా చూసుంటే కనుక ముందుకు రండి, మాట్లాడండి, మాకు మంచి ఆధారం దొరుకుతుంది అని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి రోజుకు ఒక కొత్త అంశం బయటకు వచ్చింది. కేతన్ అగర్వాల్ చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోకి సంబంధించిన దృశ్యం ఇది. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేతన్ అగర్వాల్ అంటే ఒక మంచి వ్యక్తిని ఒక ఆ సింగరే చెప్పింది. ఇక్కడ ఇందులో పాటలు పాడినామే పోస్ట్ చేసింది, ఈ వీడియో పెట్టి ఎంతో అమాయకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని, ఇతరుల పట్ల ఎంతో గౌరవం చూపించి, ప్రేమను చూపించి ఇలాంటి వ్యక్తిని చంపింది అని తను కూడా బాధపడిందంటే, ఇక వీడియో చూస్తున్న వాళ్ళు, ఇతని పాత వీడియోలు చూస్తున్న వాళ్ళు, ఇతని గురించి తెలిసిన వాళ్ళు కూడా ఒక దుర్మార్గురాలకి కోసం తననే పెళ్లి చేసుకోవాలని చెప్పి తన చావు వరకు తెచ్చుకున్నాడని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.